క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తనల గ్రంథం 47వ అధ్యాయం ఈ దిన మనం ధ్యానం చేస్తున్నాం. ఈ అధ్యాయం కూడా కోరహు కుమారుల చేత రచించబడినటువంటి కీర్తన. మొదటిగా నేను 5వ వచనం నుండి ప్రారంభించాలనుకుంటున్నాను. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. ఈ వచనం చదివినప్పుడు ఇదొక ప్రవచనంగా మనకు కనపడుతుంది. యెహోవా ఎప్పుడు ఆరోహణమయ్యాడు? యెహోవా ఎక్కడి నుండి ఎక్కడికి ఆరోహణమయ్యాడు? పౌలు సంఘములతో మాట్లాడుతున్నప్పుడు అనాది కాలం నుండి మరుగై ఉన్నటువంటి క్రీస్తు యొక్క మర్మము అని చెప్పిన మాట జ్ఞాపకం ఉంది కదా. అలాగే ఈ వచనంలో ఈ భక్తులు ప్రవచిస్తున్న ప్రవచనం క్రీస్తుకు సంబంధించిన మర్మం. మీరు 68వ కీర్తన కూడా చూడండి, 18వ వాక్యం చదవండి. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. ఈ ప్రవచనాన్ని పౌలు వివరిస్తూ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు ఎఫెసీయులతో మాట్లాడుతున్న 4వ అధ్యాయంలో అంటాడు. 8వ వచనాన్ని మీరు గమనించండి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణం ఆయను అనగా ఆయన భూమి యొక్క కింది భాగములకు దిగినని అర్థమిచ్చుచున్నది కదా. ఆ విధంగా దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలము అన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడుగా ఉన్నాడు. మనుషులకు ఈవులను అనుగ్రహించాడు అంటూ ఆ ఈవులేంటో 11వ వచనంలో విశదీకరిస్తున్నాడు. మనం అందరం కూడా విశ్వాస విషయంలో, దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణమగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలుగు వరకు అలాగున నియమిస్తూ ఉన్నాడట. ఏంటి ఆ ఈవులు? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లుగా, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందినట్లుగా, పరిచర్య ధర్మం జరుగునట్లుగా ఆయన కొందరిని అపోస్తులుగాను, మరికొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, మరికొందరిని ఉపదేశకులుగాను నియమించెను. యేసుక్రీస్తు వెలుట ద్వారా ప్రజలకు క్షేమమని తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు, ఇదిగో నేను మీకు శాంతిని అనుగ్రహించి వెళ్తున్నాను అని వారి హృదయములలో కలవరం గమనించి, నేను వెలుట వలన మీకు ప్రయోజనము అంటాడు యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో. నేను వెళ్ళని ఎడల మీ యొద్దకు ఆదరణకర్త రాడు, నేను వెళ్ళిన ఎడల నేను ఆదరణకర్తని మీ యొద్దకు పంపుతాను. అపోస్తుల కార్యాల్లో పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ గుంపులుగా వచ్చి జరుగుతున్న ఈ వింత ఏమిటి అని అడుగుతున్నప్పుడు 11 మందితో కలిసి పేతురు లేచి నిలబడి ఒక సుదీర్ఘమైనటువంటి ప్రసంగ వివరణ పరిశుద్ధాత్మకు సంబంధించి మనం ఎరిగి ఉన్నాం. అలాగే మరొక బహుమానం మనము కొరింథీ పత్రిక మొదటి పత్రికలో 12వ అధ్యాయంలో చూస్తాం, 7వ వాక్యంలో. ఈ బహుమానం ఏంటంటే ఇది ఆత్మ సంబంధమైనటువంటి బహుమానం, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ అనుసరించే జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వల్లనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయ శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానా విధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడిచ్చినటువంటి ఈ బహుమతుల మీద కూడా ఈరోజు చాలా వివాదాలు ఉన్నాయి. అయితే అటు వివాదములకు తెరలేపుతున్నటువంటి ప్రజలు గ్రహించాల్సినటువంటి సత్యం ఒకటి ఉంది. పౌలు రోమిలతో మాట్లాడుతున్నప్పుడు 12వ అధ్యాయంలో 6వ వచనంలో చాలా స్పష్టత ఇచ్చాడు ఈ అంశంలో. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు కృపావరములు కలిగి ఉన్నాం. ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించట్లోను, హెచ్చరించువాడైతే హెచ్చరించట్లోను పని కలిగి ఉన్నాం. లోబడినవాడు, విశ్వసించినవాడు వాక్యంలో చెప్పినట్టుగా వాడు పొందిన కృపావరాన్ని బట్టి వాని పనిలో వాడు నిమగ్నమయ్యాడు. పని పాట లేని వాడు వీటిని విమర్శించుకుంటూ తిరుగుతున్నాడు. ఈ కీర్తన 47వ అధ్యాయంలో మొదటగా ఈ వివరణ ఇచ్చిన తర్వాత 1-2 వచనాలు చదవాలని నేను ఇష్టపడుతున్నాను. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన భీకరుడని, భయంకరుడని, గొప్ప రాజని ద్వితీయోపదేశకాండం 7:21లోను, కీర్తన 76:12లోను మనం చూస్తాం. ఇక్కడ ఈ భక్తులు చెబుతున్నటువంటి ఆ సర్వభూమికి ఆయన రాజు అయి ఉన్నాడు. ఎందుకు 2-3 ఉదాహరణ చెబుతాను. మొదటగా ఈయన సృష్టికి కర్త. అపోస్తలుడైన పౌలు కొలసీయులతో మాట్లాడుతున్నప్పుడు 1వ అధ్యాయంలో 15వ వచనంలో అంటారు, ఆయన అదృశ్య దేవుని స్వరూపమై
సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. కేవలం ఈయన సృష్టికి ముందున్నవాడు మాత్రమే కాదు. 16వ వచనం అంటుంది, దృశ్యమైనవైనా అదృశ్యమైనవైనా, సింహాసనములైనా, ప్రభుత్వములైనా, ప్రధానులైన, అధికారులైన సర్వమును ఆయన యందు సృజించబడిను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడిను. సో హీఈస్ ద ఆథర్ అండ్ మేకర్ ఆఫ్ హోల్ యూనివర్స్. ఇక రెండవ అంశం ఏంటంటే, కొలస్సీలతో మాట్లాడుతున్నప్పుడు పౌలు 2వ అధ్యాయంలో అంటున్నాడు కదా, శిలువ చేత జయోత్సవము అంటాడు. మన మీద ఉన్నటువంటి రుణభారములను తీసివేసి పాపం పైన మరణం పైన ఆయన విజయం పొంది అట్టి జయోత్సవముతో ఆయన మనల్ని ఊరేగిస్తున్నాడు. సృష్టిని కలగజేశాడు గనుక ఆయన సర్వభూమికి రాజుగా ఉన్నాడు. పాపమును మరణమును జయించాడు గనుక ఆయన రాజుగా ఉన్నాడు. ఇక చివరిగా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 21వ అధ్యాయంలో చెప్పబడుతున్నట్టుగా క్రీస్తు యొక్క 2వ రాకడలో ఆయన ఈ లోకాధికారిని అనగా అపవాదిని వాని అనుచరులను యుద్ధం చేసి జయించి శాశ్వతంగా వాని నిత్య నరకాగ్నిలో పడవేసి యుగ యుగములు ఆయన సింహాసనాన్ని స్థిరపరిచి రాజ్యం చేయబోతున్నాడు. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజల యందురు, దేవుడు తానే వారికి దేవుడై వారికి తోడయుండును. కనుక వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఆయనే రాజు, ఆయనే మహారాజుగా ఉన్నాడు. అయితే ఈ పాఠమును 47వ కీర్తనలో ఈ వచనంతో నేను ముగించకూడుతున్నాను. 4వ వచనం చూడండి, తాను ప్రేమించిన యాకోబునకు మహా అతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈ విధంగా అన్నిటిలో ఆయన జయముంది. ఇదిగో జయించిన వారికి ఆయన రాజ్యాన్ని ఆయన స్వాస్థ్యముగా సిద్ధపరుస్తున్నాడు. ఇదే అంశాన్ని పేతురు భక్తుడు మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 4వ వచనంలో ఇలా చెబుతున్నాడు, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనం కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినది అయిన స్వాస్థ్యము మనం కలుగునట్లు ఆయన తన విశేష కనికరమ చొప్పున మనలను మరల జన్మింపచేసాను. నిన్న నేడు రేపు నిరంతరము రాజ్యం చేయుచున్నటువంటి దేవునికి స్తోత్రం కలుగును గాక. అటు రాజ్యమును ఆయన మీకు స్వాస్థ్యముగా అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ.